లూకాసు వార్త 14 అధ్యాయం 25 బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకుని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనక దానిని బయట పారవేదురు. వినుటకు చెవులు గలవాడు వినుగా కాని వారితో చెప్పాను. ఒక సర్వే ప్రకారం ఇవాంజలికల్ క్రిస్టియన్స్లో సగం మంది కేవలం వారానికి ఒక్కసారే బైబిల్ చదువుతున్నారట. ఏ రోజు అయి ఉండొచ్చు? బహుశా కేవలం 10% మంది మాత్రమే నిజంగా కమిటెడ్ క్రిస్టియన్స్గా మంచి సాక్ష్యం కలిగి లోకానికి వేరుగా విభిన్నంగా జీవిస్తున్నారట. ఇందుకే ఆ 10% కమిటెడ్ క్రిస్టియన్స్లో మనం ఉన్నామో లేదో పరిశీలించుకోవడానికి ఈ వాక్యభాగం ఎంతగానో దోహదపడుతుంది. నేటి ప్రసంగాంశం ఏంటి? శిష్యులు చెల్లించాల్సిన వెల మరియు శిష్యులు కాని వారు చెల్లించాల్సిన వెల. కాని వారు చెల్లించాల్సిన వెల గురించి 2 వచనాలు ఉన్నాయి చివరిలో. కానీ శిష్యులు చెల్లించాల్సిన వెల గురించి 25 నుంచి ఉన్న 33 వరకు ఉన్న వాక్యభాగంలో ఉందన్నమాట. ఇదేంటి? మనం పోయినసారి ఏం చూసాము? రక్షణ పూర్తిగా ఉచితమైన బహుమానం అని చూసాం మనం. మరి ఇప్పుడేమో శిష్యులు ఏదో వెల చెల్లించాలంటున్నారేంటి? ఇంతకీ అది ఫ్రీయా, కాస్ట్లీయా? రక్షణ పూర్తిగా ఉచితం, అయితే శిష్యులు చెల్లించాల్సిన వెల కూడా ఉంది. కొంచెం కన్ఫ్యూజింగ్ గానే అనిపించవచ్చు. నేను దాన్ని ఎగ్జాంపుల్స్ తోటి వివరిస్తాను. నువ్వు రక్షణను ఉచితమైన బహుమానంగానే పొందుకుంటావు, కానీ దాన్ని ఒక్కసారి పొందుకున్న తర్వాత దాన్ని అంగీకరిస్తున్నావు, పొందుకుంటున్నావు అంటే అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీకు కలిగిన సమస్తాన్ని యేసుక్రీస్తుకి అప్పగించేసుకుంటున్నావు అని అర్థం. ఈ విషయాన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్స్ తోటి. ఉదాహరణకి, నాకు ఎప్పటి నుంచో మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించాలని ఒక ఆశ ఉంది అనుకుందాం. నాకు లేదు, అట్లా ఉపయోగం లేని పనులు నేను చేయను, కానీ ఊరికే అనుకుందాం. ఉదాహరణకి మౌంట్ ఎవరెస్ట్ అంటే చాలా పెద్ద పర్వతం అనమాట. దానికి ఒక 70 లక్షలు ఖర్చు అవుతుంది అనుకుందాం. అయితే నా దగ్గర డబ్బులు లేవు. అయితే ఒక ధనవంతుడికి ఈ సంగతి అంతా తెలిసి ఆ ఖర్చు అంతా నేను పెట్టుకుంటానని చెప్పి అతను ముందుకు వచ్చాడు. అది ఎక్కేటప్పుడు అవసరమైన బట్టలు కానీ, కావాల్సిన ఇతరమైన వస్తువులు కానీ, ఈవెన్ ఆ ట్రైనింగ్, దానికి కొంచెం ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ తీసుకునే విషయంలో, గైడ్ని ఏర్పాటు చేసే విషయంలో, ప్రయాణాల విషయంలో అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు ఇదంతా నేను ఎట్లా పొందుకుంటున్నాను? ఫ్రీ, ఉచితంగానే పొందుకున్నాను కదా. కానీ నేను ఆ ధనవంతుడి ఆఫర్ని నేను యాక్సెప్ట్ చేసేటప్పుడు నేనేం చేస్తున్నానంటే, కొన్ని నెలల తరబడి తీసుకోవాల్సిన ఎంతో కష్టతరమైన ట్రైనింగ్ కోసము, ఆ తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి పడాల్సిన ప్రయాస కోసము నేనేం చేస్తున్నా? నేను కమిట్ చేసుకుంటున్నాను. ఏ స్థాయి వరకు అంటే ఈవెన్ నా ప్రాణాన్ని కూడా నేను పనంగా పెడుతున్నాను. ఎందుకంటే అది ఎక్కాలని ప్రయత్నించి చాలా మంది చచ్చిపోయారు గతంలో. ఇప్పుడు చెప్పండి, ఇది ఉచితమా? నా ప్రాణాన్ని సైతం కోరేంత ఖరీదైనదా? రెండు. ఇనిషియల్గా పొందుకునేటప్పుడు నువ్వు ఉచితంగానే పొందుకున్నావు, నువ్వు సంపాదించుకోలేదు. కానీ వన్స్ నువ్వు పొందుకున్నావు అంటే ఆ పొందుకోవడంలో నువ్వేం చేస్తున్నావు? నీవు కలిగి ఉన్న నీ సమస్తాన్ని దాని కొరకు ఏం చేస్తున్నావు? కమిట్ చేసుకుంటున్నావు, అప్పగించుకుంటున్నావు. ఇంకో ఉదాహరణ, ఇది ఇంకా సింపుల్ ఉదాహరణ, ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నా స్నేహితుడు ఒక కొత్త కారు కొనుక్కున్నాడు అనుకుందాం. నాకు స్నేహితులు ఎవరు లేరు, కొత్త కారు కొనుక్కునేది అనుకుందాం. అతను తనతో పాటు నన్ను కూడా ఒక ట్రిప్కి రమ్మని అడిగాడు అనుకుందాం. తనతో పాటు, తనకు తోడుగా, ఫ్రీ, నేనేమి ఇవ్వక్కర్లేదు, ఊరికే వాడు రమ్మని అడగడు, వాడితో తోడు వెళ్తున్నాను. కానీ సరేగా నేను వస్తాను అని నేను చెప్పినప్పుడు నేను ఏం చేస్తున్నాను? నా ప్రాణాలు వాడి చేతిలో పెడుతున్నాను.
వాడు సేఫ్గా డ్రైవ్ చేస్తే తిరిగి వస్తాను, దేనికైనా గుద్దేస్తే తిరిగి ఎప్పటికీ రాకపోవచ్చు. ఆఫర్ ఫ్రీయేనా? నేను కట్టాలా? ఏం కట్టక్కర్లేదు. కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ఏం చేస్తున్నాను, నా ప్రాణాన్ని నేను పణంగా పెట్టి అతను నాకు ఇచ్చిన ఉచితమైన ఆఫర్కి నేను ఓకే చెప్పినప్పుడు నా జీవితాన్ని నేను వాడికి కమిట్ చేశాను అన్నమాట. నా ప్రాణం ఇప్పుడు వాడి చేతిలో ఉందన్నమాట. యేసు క్రీస్తు కూడా దాహము గల వారందరికీ జీవజలాన్ని ఉచితంగానే ఇస్తున్నాడు. కానీ ఆ రక్షణను అంగీకరించిన మనం దాన్ని ఉచితంగానే పొందుకున్నాం. కానీ ఇక మనం మన సొత్తు కాదన్నాడు. ఇక మనం మన సొత్తు కాదు. మనకున్న సమస్తాన్ని మనం ఏం చేస్తాము, బై డిఫాల్ట్ మారిన మన స్వభావాన్ని, హృదయానికి అనుగుణంగా మనం ఏం చేస్తాం, సమస్తం మన ప్రభువుకి సమర్పించుకుంటాం, అప్పగించుకుంటాం, మనం కమిట్ చేసుకుంటాం మనల్ని మన ప్రభువుకి. ఆయన ప్రభువుగా అంగీకరించడం అనే దాంట్లో ఉన్న భావం అదే. ఇక నేను నా సొత్తు కాదు. కాబట్టి క్రీస్తును నిజంగా వెంబడించడం అంటే దానికోసం ఎంత వెల చెల్లించాల్సి ఉంటుంది అనేది ఈరోజు మనం ధ్యానించబోతున్న మొదటి అంశం. శిష్యులు చెల్లించాల్సినటువంటి వెల 26 నుంచి 33 వరకు. అయితే 26, 27లో 2 రకాల వెల గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత 28 నుంచి 32 వరకు 2 ఉపమానాలు చెప్తున్నాడు. 33లో 3వ రకమైన వెల గురించి చెప్తున్నాడు. ఇక్కడ 3 రకాల వెల గురించి చెప్తున్నాడని మనకు క్లియర్గా అక్కడే కనిపిస్తుంది ప్యాసేజ్లో. ఎట్లా? శిష్యుడు కానేరడు, శిష్యుడు కానేరడు, శిష్యుడు కానేరడు అని 3 సార్లు చెప్పారు. 26, 27, 33 అవి 3 రకాల వెలలు. మధ్యలో రెండో దానికి మూడో దానికి మధ్యలో 2 ఉపమానాలు చెప్పారనమాట. ముందు ఆ ఉపమానాలు చూద్దాము, తర్వాత ఆ 3 రకాల వెలల గురించి చూద్దాం. ఉపమానం ఏంటి? 28వ వచనం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అది కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకొనడా? ఇల్లు కట్టాలను గోపురం అంటే ఇల్లు అనుకుందాం మనం అర్థం కావడానికి. ముందే లెక్కలు చూసుకుంటారా చూసుకోరా? ఎంత ఖర్చు అవుతుంది, అంత నా దగ్గర ఉందా లేదా, ఏం అవసరము, ముందు ఎంత ఉండాలి, తర్వాత ఎంత ఉండాలి, అన్ని లెక్కలు చూసుకొని తర్వాత కడతారు కదా, అవునా? లేకపోతే ముందు పునాది వేయడానికి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి పునాది వేసేసి తర్వాత అయ్యో డబ్బులు లేవే అని పునాది మాత్రం వేసి కూర్చునే వాడిని ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటారు కదా? అది పాడైపోతుంది కూడా పునాది, వానకి ఎండకి ఉపయోగం లేదు, దానివల్ల వేస్ట్. 29వ వచనం. చూచుకొనని ఎడల, అట్లా లెక్క చూచుకొని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన కానీ కొనసాగింపలేకపోయిన అతన్ని చూచి ఏం చేస్తారంట? చేస్తారు కదా. మరి డబ్బులు పూర్తిగా ఉన్నాయా లేదా ఎప్పుడు చూసుకోవాలి? ముందే చూసుకోవాలి. సేమ్ ఇలాంటి ఇల్లస్ట్రేషన్ ఇంకొకటి 31వ వచనం. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచిస్తాడా? ఆలోచించడా? అవతల సైన్యంలో ఎంతమంది ఉన్నారు? 20,000. తన దగ్గర ఎంతమంది ఉన్నారు? 10,000. అంటే ఒక్కొక్కరు ఖచ్చితంగా ఇద్దరిని చంపే సామర్థ్యం మనకు ఉందా లేదా మన సైనికులకి అని ఎప్పుడు యుద్ధం మొదలైన తర్వాత కూర్చొని ఆలోచిస్తాడా? ముందే ఆలోచిస్తాడు. ముందే ఆలోచించాలి. 32. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును కదా. అంతే కదా? రాయబారం పంపి ఏం చేస్తాడు? సమాధాన పడతాడు. సామంతులుగా ఉండడానికో లేదా రాజ్యం మొత్తం ఇచ్చేయడానికో డబ్బులు ఇవ్వడానికో. ఈ 2 ఉపమానాలు మనం ఏం చూస్తున్నామంటే ముందుగానే లెక్క చూసుకోవడం, ముందుగానే ఆలోచించుకోవడం. పునాది వేసిన తర్వాత కాదు, యుద్ధం మొదలైన తర్వాత కాదు, ముందే ఆలోచించుకోవడం, ముందే కూర్చొని లెక్క వేసుకోవడము, సిద్ధపడటం అనే దాని గురించి చూస్తున్నాం. ఒక పెళ్లి విషయంలోనే ఒకసారి కాదు, మనం 2-3 సార్లు అవసరమైతే ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఎట్లా చేయాలని కూర్చొని ఆలోచిస్తున్నాం. డబ్బుల విషయాలు అయితే ఇంకా పట్టి మరీ మాట్లాడుకొని లెక్కలు వేసుకొని సిద్ధపడుతుంటాం కదా. సరైన ఆలోచన లేకుండా ముందు కూర్చొని లెక్కలు వేసుకోకుండా దూకితే ఏమవుతుందో మనకి బాగా తెలుసు. యేసుక్రీస్తును అంగీకరించే విషయంలో కూడా ఇదే జరగాలి, కానీ జరగటం లేదు. ఈ నెలలోనే, ఆగస్టు నెలలోనే హైదరాబాద్ ఎల్బీ స్టేడియం మీకు తెలుసు కదా, ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్స్ జరగబోతున్నాయి. అటుగా ఎవరు వెళ్ళకండి, టైం వేస్ట్ అదంతా. కానీ అలాంటి సభల్లో సాధారణంగా ఏం జరుగుతుందో చెప్తాను మీకు. ఏం జరుగుతుంది? ఎవరో పెద్ద సినిమా యాక్టర్లు లేదంటే ప్రముఖులు వాళ్ళు వచ్చి వాళ్ళ సాక్ష్యాలు చెప్తారు ముందు.
ఆ తర్వాత ప్రసంగికుడు నిలబడి, యేసు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, నీ వ్యాధులన్నీ నయం చేస్తాడు, నేను పూర్ణంగా స్వస్థపరుస్తాడు, నీ అప్పులన్నీ తీరుస్తాడు, నీ బాధలన్నీ దూరం చేస్తాడు, నీ కన్నీళ్ళన్నీ తుడిచేస్తాడని బైబిల్ గాని దేవుడు గాని చెయ్యని వాగ్దానాలు ఆయన పక్షంగా చేస్తాడు. ఇతను చేసి వాళ్ళందరినీ పిలుస్తుంటాడు. దేనికి? గాస్పెల్ ఇన్విటేషన్. రా యేసు ప్రభు నమ్ముకో, ఆయన నమ్ముకుంటే నీకు ఇవన్నీ దొరుకుతాయి అని పిలుపునిస్తూ ఉంటాడు అనమాట. చివరిలో ఆ పిలుపునిస్తుంటే ఇంకొంతమంది వెనక నుండి ఏం చేస్తుంటారు? టెన్ అని మ్యూజిక్ వాయిస్తుంటారు. ఏమో నీకు యేసు కావాలంటే రా, ముందుకు రా, నీకోసం ప్రార్థన చేస్తాను, లేచి ముందుకు రండి, ప్రార్థన. యేసు ప్రభు కావాలనుకునే వాళ్ళు చేతులు అయితే చూపించండి అని ఇతను వాళ్ళని రెచ్చగొడుతుంటే అగ్గి కార్యం పోసినట్టు వాయిస్తుంటారు ఆ వెనుకున్న సంగీత కళాకారులు. ఇలాంటివన్నీ అలవాటు అయిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? వాళ్ళు ముందు లెగుస్తారనమాట. ముందుకెళ్ళడానికి వాళ్ళు ముందుకు లేచి వెళ్తా ఉంటే అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా లోపల ఏదో అయిపోతుంటది ఎమోషనల్ గా. ఇక వాళ్ళందరూ వెళ్తుంటారు కాబట్టి వాళ్ళని చూసి ఇంకొంతమంది కూర్చున్న వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా ముందుకు వెళ్తా ఉంటారు. అయ్యగారు ప్రార్థన చేస్తారు, అయిపోయి ఎటాలంటే ఇంటికి వెళ్ళిపోతారు. డబ్బులు ఇచ్చేసి మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు వస్తే సరిపోయేది. ఇక అప్పటి వరకు అతని జీవితం అంతా యథావిధిగా సాగుతుంటది అనమాట. అందులో ఏ మార్పు ఉండదు. పైగా ఆ ప్రసంగికుడు దేవుని పక్షాన దేవుడు చేయనటువంటి వాగ్దానాలు ఏవో చేసేట్టు చూసారా, అవి తన మైండ్ లో ఉంటాయి అనమాట. అవి దేవుడు ఏదో చేసేస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు పాపం. ఇతను కోరుకున్నవి, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతను మనసులో అనుకున్నవి అవన్నీ అవుతాయేమో అని ఎదురు చూస్తూ కాలం గడుపు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వరకు. మీరు చెప్పండి, ఇలాంటి వాళ్ళు అసలు రక్షించబడినట్లేనా? అసలు యేసుక్రీస్తును వెంబడించాలంటే చెల్లించాల్సిన వెల ఎంతో ఏంటో అసలు వాళ్ళకి అర్థమైందా? చాలా మంది ఒప్పుకునే విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు 10% మాత్రమే రక్షించబడతారు. అది కూడా ఎట్లా? తర్వాత వాళ్ళు సువార్త మళ్ళీ వినడం ద్వారా. ఆ రోజు ఏదో చేసిన ఇమోషనల్ డెసిషన్ వల్ల కాదు. అది కొంచెం యేసు ప్రభు గురించి ఒక మంచి ఒపీనియన్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందేమో, కానీ వాళ్ళు సువార్త నిజంగా వినేలేదు కదా. తర్వాత ఎప్పుడో వినే అవకాశం కలిగి అలా ఉంటే రక్షించబడతారని 90% మంది ఈ వాక్య భాగంలో అసలు యేసును వెంబడించే వారు చెల్లించాల్సిన వెల ఎటువంటిదో మనకి యేసు ప్రభువు వివరిస్తున్నారనమాట. అందులో మొదటిది, మనలను మన కుటుంబాలను ద్వేషించాలి. 26వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు 26వ వచనం, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అర్రెరే, ఇదేంటి బైబిల్ కుటుంబాన్ని ప్రేమించమంటుందని నేను వినాలనుకున్నానే, ఈ వచనం కనిపించలేదు కదా. ఇలాంటి ఒక వచనం ఉందని తెలియక యేసుప్రభువారి మాటల్లో ఏదైనా వైరుధ్యం ఉందా? ఆయన పాత నిబంధన లేఖనాలతో విభేదిస్తున్నాడా? ఖచ్చితంగా కాదు. కానీ మనం కాసేపు ఆగి ఆయన చెప్పే శ్రద్ధగా వినాలి. మనం యేసుక్రీస్తును ఎంతలా ప్రేమించాలో చెప్తున్నాడు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తుని ఎంత ఎక్కువగా ప్రేమించాలో చెప్తున్నాడు అనమాట. ఎంత ఎక్కువగా అంటే చూడటానికి మన కుటుంబాల పట్ల మనకుండే ప్రేమ, మనపై మనకుండే ప్రేమ కూడా ద్వేషంలాగా కనబడాలి చూస్తే. అంతలా ప్రేమించాలండి యేసుక్రీస్తుని. మీకు అర్థమైందా? మన కుటుంబాల పట్ల మనకున్న ప్రేమ, మనపై మనకున్న ప్రేమ కూడా ద్వేషంలాగా కనిపించేంతలా యేసుక్రీస్తుని ప్రేమించాలంట. పరిస్థితులని బాగానే ఉన్నప్పుడు క్రీస్తుని ప్రేమించడానికి, క్రీస్తుతో పాటు కుటుంబాన్ని కూడా ప్రేమించడానికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ కొన్నిసార్లు కుటుంబ సభ్యులే క్రీస్తును ప్రేమించే విషయంలో ఆటంకంగా ఉంటారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ఒత్తిడికి నువ్వు లొంగిపోతే, జాగ్రత్తగా వినండి, క్రీస్తుకు లోబడకుండా కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడికి నువ్వు లొంగిపోతే అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, మొదటిది నువ్వు క్రీస్తుని ప్రేమించట్లేదు, రెండవది నువ్వు నీ కుటుంబ సభ్యుల్ని కూడా ప్రేమించట్లేదు. ఈ రెండింటిని నేను వివరిస్తాను. నా ఎగ్జాంపులే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రక్షించబడిన ఇనిషియల్ తొలి దినాల్లో నాకు మా నాన్నకి మధ్యలో కొన్ని కాన్వర్జేషన్స్ జరిగాయి. మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. సెలవులు కానీ ఇంటికి వెళ్తే కొత్తగా బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఇవన్నీ చేస్తున్నానని చెప్పి అట్లా డిస్కషన్స్ స్టార్ట్ అయినాయి, కాన్వర్జేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి. కొన్ని సంభాషణలు జరిగాయి మా మధ్యలో. అందులో నేను మా నాన్నతోటి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే నా పాపాలు క్షమించబడతాయి. కాబట్టి నేను బైబిల్ చదవడం మానుకోను, ప్రార్థన చేయడం కూడా మానుకోను. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నా నిర్ణయాన్ని నేను
మార్చుకోను అని ఆయనకి చాలా స్పష్టంగా దేవుని సహాయంతో చెప్పగలిగాను. తర్వాత జరిగినవి కూడా మీలో చాలా మందికి తెలుసు. నన్ను తిట్టారు, బెదిరించారు, భయపెట్టారు, ఇంట్లోంచి గెంటేశారు, అవమానించారు, దూరం పెట్టారు, మాట్లాడలేదు చాలా కాలం పాటు. కానీ నేను వాటికి లొంగిపోయి ఉంటే, ఇప్పుడు నా కుటుంబం నా మీదకి తీసుకొచ్చే ఆ ఒత్తిడి, ఆ పరిస్థితులకు నేను ఒకవేళ లొంగిపోయి ఉంటే అప్పుడు నేను మా నాన్నని ప్రేమించినట్లా అంటే కాదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అంతకు ముందు నేను ఏ సత్యాన్ని అయితే ఆయనకి ప్రకటించి ఆయన దగ్గర ఒప్పుకున్నానో దాన్ని అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేనే చెప్తున్నట్టు కదా. నేనే విత్డ్రా అయిపోయాను కదా, నేనే వదిలేశాను కదా. ఆయన ద్వారానే అని తెలిసి కూడా నేను వదిలేశానంటే అప్పుడు ఇంకొకళ్ళు ఎవరు ఆయన నమ్ముకోవాల్సినంత అత్యావశ్యకత ఏమీ లేదని నా కుటుంబానికి నేనే చెప్తున్నాను నా క్రియల ద్వారా. యేసు ప్రభు మాత్రమే దేవుడు, ఆయన ద్వారా మాత్రమే పాపక్షమాపణ అని నేను చెప్పిన మాటలకి ఇంకొక విలువేది? నేనే లొంగిపోయి వదిలేశాను కదా. అప్పుడు నా తండ్రి ఎప్పటికైనా యేసుక్రీస్తుని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందా? నా ద్వారా అయితే ఉండదు. ఇంకా నా సాక్ష్యాన్ని బట్టి అయితే నా సాక్ష్యం ఇంకా ఆటంకంగానే ఉంటుంది తప్ప ఏ రకంగానూ యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి ఆయనని ప్రోత్సహించదు. రెండవది, అసలు క్రీస్తును కూడా ప్రేమించినట్లే, కుటుంబాన్ని ప్రేమించినట్టే, క్రీస్తును కూడా ప్రేమించినట్లే. ఎందుకు? నా కోసం నా పాపములను క్షమించడం కోసం తన ప్రాణాన్ని అర్పించిన ఏ మచ్చ లేని దేవుని గొర్రెపిల్ల కంటే నేను నా వంటి మరో పాపిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మా నాన్న కూడా నా వంటి ఇంకొక పాపే కదా. ఆయన నా పాపాల నుంచి నన్ను ఏమైనా తప్పించగలడా? వాటిని క్షమించే దానికోసం ఏమైనా ఏర్పాటు చేయగలడా? అవేవి చేయలేడు ఆయన. నా కోసం ప్రాణం పెట్టిన రక్షకుడి కంటే నేను ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాను? కుటుంబానికి ప్రేమిస్తున్నాను. కాబట్టి యేసుప్రభు అంటే నువ్వు నాకు పాత్రుడివే కాడు, నువ్వు నా మాటలకు లోపడట్లేదు కాబట్టి నీకు నాకు అసలు సంబంధమే, నువ్వు నన్ను ప్రేమించట్లేదు. కాబట్టి కుటుంబ పరిస్థితులకు వాటిని బట్టి ఒకవేళ లొంగిపోయినా వాళ్ళు అసలు యేసుక్రీస్తుని ప్రేమించట్లేదు అన్నట్టు వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రేమించరు. క్రైస్తవులైన పిల్లలు, యవనస్తులు అన్ని విషయాల్లో తమ తల్లిదండ్రులకు లోబడాలి. కానీ ఒక మినహాయింపు. ఏంటా మినహాయింపు? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వారు ఏదైనా చెప్తే ఆ విషయాల్లో మట్టుకు వారికి లోబడాల్సిన అవసరము లేదు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలాసార్లు క్రీస్తుకు లోబడితే తల్లిదండ్రులకు లోబడడం కుదరదు, తల్లిదండ్రులకు లోబడితే క్రీస్తుకు లోబడడం కుదరదు. ఒక ఉదాహరణ, మన దేశంలో ఎస్సీ సమాజం వారు క్రైస్తవులుగా మారితే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. అది చట్టం, దేశంలో చేసినటువంటి మన దేశ చట్టాలలో ఒకటి అన్నమాట. మనుషులు ఎదుట తనను ఒప్పుకోమని బైబిల్ చెప్తుంది, అధికారులకు ప్రభుత్వానికి లోబడమని బైబిల్ చెప్తుంది. అవునా? రెండు విషయాలు ఏంటంటే అవి మనుషులు ఎదుట తనను ఒప్పుకోమని అంటే ఇప్పుడు ఎక్కడ ఒప్పుకోవాలి? నేను ఎంఆర్ఓ ఆఫీస్లో ఒప్పుకోవాలి. ఏమని? నేను క్రైస్తవుని అని. నా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయమన్న ప్రతిసారి నేను ఒప్పుకోవాలి. ఏమని? నేను క్రైస్తవుని అని. సో మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడిని నేను అక్కడ పరలోకంలో ఒప్పుకుంటానని ప్రభు చెప్పాడు. రెండవది, ప్రభుత్వానికి, దేశంలో ఉన్న అధికారులకి, వాళ్ళు చేసిన చట్టాలకి లోబడి ఉండమని బైబిల్ చెప్తుంది. అది వాక్యానికి వ్యతిరేకంగా లేనంత వరకు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? బీసీసీ తీసుకుంటా అంటే ఒప్పుకుంటారు? ఇంట్లో ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే తిడతారనమాట. పిచ్చి పట్టిందా నీకు? పిచ్చోడు ఏమన్నా? ఎన్ని బెనిఫిట్స్ పోగొట్టుకుంటాం మనం రిజర్వేషన్ పోతే. ఇంకా చెప్పాలంటే ముందు అసలు నా కుల సంఘం నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తారనమాట. తద్వారా నీకు వచ్చే బెనిఫిట్స్ అన్నిటినీ ఆ సమాజం నుంచి నేను వెలివేసినట్లుగా చూస్తారన్నట్టు బెదిరింపులు కూడా ఉంటాయి. కానీ నువ్వు నిజంగా క్రీస్తు శిష్యుడు అయితే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నిజంగా క్రీస్తు శిష్యురాలు అయితే ఆయనకి లోబడాలి అన్న ఆశ నీకు ఏమాత్రం ఉన్నా నువ్వు ఎస్సీ సమాజం నుంచి ప్రభుత్వం నమ్ముకునే వ్యక్తి అయితే వెంటనే బీసీసీ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తావు, దాన్ని సంపాదించుకుంటావు. ఎందుకంటే ప్రభుత్వం దృష్టిలో హిందువుగానో ఇతర మతస్థుడిగానో కొనసాగడము నీకు ఇష్టం ఉండదు. నీ కుటుంబ సభ్యులను, స్నేహితులను, నీ సొంత మనసును బాధ పెట్టాల్సి వచ్చిన క్రీస్తు పట్ల నీకున్న ప్రేమే విజయం సాధిస్తుంది. ఒకవేళ నువ్వు ఆయన శిష్యురాలు అయితే. లేకపోతే నువ్వు హిందువుగా కూడా, హిందువునని చెప్పుకుంటూ కూడా నువ్వు కంఫర్టబుల్గానే ఉంటావు ఆయన శిష్యుడు కాకపోతే. భార్య భర్తల విషయంలో కూడా భార్య ఎంతవరకు తన భర్తకు లోబడాలి, భర్త ఎంతవరకైతే వాక్యానుసారంగా తనను నడిపిస్తాడో అంతవరకే. వాక్యాన్ని దాటి వాక్యానికి విరుద్ధమైన వాటిని చేయమని బలవంత పెడితే
ఆమె అతనికి లోబడాల్సిన అవసరము లేదు. ఉదాహరణకు భర్త చర్చికి వెళ్ళడానికి వీలు లేదు అని అంటున్నాడు అనుకుందాం. భార్య ఏం చేయాలి? ప్రేమతో, సహనంతో, ఓపికగా తన భర్తకు వివరించి చెప్పాలి. క్రీస్తును వెంబడించడం కానీ, ఆయన ప్రజలతో సహవాసం చేయడం కానీ తనకి ఎంత ప్రాముఖ్యమైందో అవతల భర్తకి అర్థమయ్యేటట్లు ఓపికగా చెప్పాలి, ప్రార్థించాలి, చెప్పాలి. అదంతా కుటుంబం కంటే ఎక్కువగా. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో మా నాన్న నేను చెప్పిన, నన్ను చాలా మంది అన్న మాట ఏంటి తెలుసా? నీ కుటుంబాన్ని, నీ తల్లిని, నీ తండ్రిని ఇంత బాధ పెట్టి, ఇంత ఏడ్పించి, వాళ్ళు ఇంత క్షోభ పెట్టి నువ్వు యేసుప్రభుని నమ్ముకోవాలా? అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నేను నా కుటుంబాన్ని ఏం చేస్తున్నట్టు? ద్వేషిస్తున్నట్టే. వాళ్ళని నేను నిర్లక్ష్యం చేస్తున్నట్లే. వాళ్ళ బాధను నేను పట్టించుకొని కఠినాత్ముడిలాగా, వాళ్ళని ద్వేషిస్తున్న క్రూరుడిలాగా వాళ్ళు చూస్తున్నారు అనమాట. అసలు ఇట్లాంటి కొడుకు ఉండకూడదు ఎవరికి అన్న స్థాయిలో వాళ్ళని చూస్తున్నారు. ఎందుకంటే నా కుటుంబం అంత బాధపడుతుంది. అదంతా దేనికోసం జరుగుతుంది? నేను నా ప్రభువుని ప్రేమిస్తున్నాను. అదే నేను మొదట్లో చెప్పింది. క్రీస్తును నువ్వు ప్రేమించటం ఎంత ఎక్కువగా ఉండాలంటే, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని ద్వేషిస్తున్నావా? నువ్వు నీ సొంత ప్రాణాన్నే ద్వేషిస్తున్నావా అన్నంతలా నీ కుటుంబం కంటే ఎక్కువగా, నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు ప్రభువుని ప్రేమించాలి. అలా ప్రేమించేవాడే శిష్యుడు. అలా ప్రేమించని వాడు ఆయన శిష్యుడు కానేరడు. నీ ప్రాణాన్ని సైతం నువ్వు ద్వేషించాలి అని యేసు చెప్తున్నప్పుడు, యేసు పట్ల నీకు ఉండాల్సిన ప్రేమతోటి ఆయన పోల్చి చెప్తున్నాడు అనమాట. మామూలుగా అయితే నువ్వు క్రీస్తుని వెంబడించే వ్యక్తి అయితే ఆయన నీ హృదయవాంఛలను తీరుస్తాడు, నిన్ను సంతోషంతో సంతృప్తి పరుస్తాడు. కానీ నువ్వు కొన్నిసార్లు శరీర కోరికలను తీర్చుకోవడానికి శోధించబడతావు. అదే క్రీస్తును వెంబడించే విషయంలో నిజమైన పరీక్ష. ఇప్పుడు నువ్వు క్రీస్తుకు లోబడతావా, నీ శరీర కోరికలకు లోబడతావా? క్రీస్తును వెంబడించే వ్యక్తి తన ప్రాణం కంటే, తన కోరికల కంటే, అన్నింటికంటే ఎక్కువగా ప్రభువునే ప్రేమిస్తాడు గనక క్రీస్తుకి లోబడేవాడిగా ఉంటాడు. తద్వారా క్రీస్తును ప్రేమిస్తున్నానని రుజువుపరుస్తాడు. అది మొదటిది. రెండవ రకమైన వేళ మన సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి. 27వ వచనం, మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇదే మాట 9వ అధ్యాయం 22వ వచనంలో మనం ఆల్రెడీ ధ్యానించాం కదా. సిలువ గురించి ఒక భక్తుడు ఇలా అంటాడు. ఇంకొన్ని మాటలు చెప్తాను నేను దీని గురించి. సిలువ గురించి ఒక భక్తుడు ఇలా అంటాడు, సిలువ అంటే ఏదో చిన్న నడుము నొప్పో లేక వీపుపై దురద పెట్టడమో కాదు, కానీ అది నిదానంగా కొన్ని గంటల పాటు నరకాన్ని రుచి చూడడమే అని చెప్పాడు అనమాట. నీకు అర్థమైందా? సిలువ అంటే ఏంటి? నిదానంగా కొన్ని గంటల పాటు నరకాన్ని రుచి చూడడమే. కానీ ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న మాటలు, తన సిలువను మోసుకొని వెంబడించాలని చెప్తుంది. ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. ఇది ఒక రోజులోనో ఒక పూటలోనో ఒకేసారి అలా అయిపోయేది కాదు. ఇది ఒక ప్రాసెస్, నిరంతరము జరుగుతూ ఉండాలి. నువ్వు నీ శరీరాశల విషయమై క్రీస్తు నామాన్ని మొయ్యడం కోసం అనుదినము చావాలి. మన రక్షకుడు సిలువను మోస్తూ ఏం పొందాడు? తృణీకారాన్ని పొందాడు, వేదనను అనుభవించాడు కదా. మరి ఆయనను వెంబడించే నువ్వు నీ సిలువనెత్తుకొని నువ్వు కూడా అదే పని చేస్తున్నప్పుడు నువ్వు కూడా అదే కదా అనుభవిస్తావు. నువ్వు కూడా నిందలే, అవమానాలే కదా పడతావు. నువ్వు కూడా వేదన, బాధలే కదా అనుభవిస్తావు. నీ ప్రభు కంటే ఇంకో కొత్తగా, మెరుగ్గా నీకేం జరుగుతుంది? ఈ లోకం నుంచి ఇంకేం ఆశిస్తున్నావు నువ్వు? అందుకంటే నీ ప్రభువుని ఎలాగైతే చేశారో అలాగే నీకు కూడా చేస్తారు. దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మన క్రైస్తవులు ఎందుకు ఎవరైనా మనల్ని ఎగతాళి చేసినా, అవమానించినా తిరిగి వారిని రెచ్చగొట్టేటట్లు ప్రవర్తించకూడదు. కానీ మరి ఏం చేయాలి? శ్రమలు, నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు ఏం చేయాలి? సిలువనెత్తుకొని వెళ్తూ ఉన్నాము. సిలువనెత్తుకొని వెళ్ళడం అంటే ఏంటో నేను చెప్తూ ఉన్నాను. నిందలు, శ్రమలు, అవమానాలు, వేదనలు అనుభవించడం అని, క్రీస్తు కోసం అనుభవించడం అని. మరి అలా వెళ్తూ ఉన్నప్పుడు వాటన్నిటికీ మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. రోమా 12:14. రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. పేజ్ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. 142, 142. రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, 14th verse. మిమ్మల్ని హింసించు వారిని. ఎందుకు హింసించు వారిని? ఏదో నేరం చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసులు ఏం చేస్తారు? ఫుల్ కొట్టి, తుక్కు కొట్టి టార్చర్ చేస్తారు కదా. ఆ హింస గురించి చెప్తున్నారా? మన నేరాలు, తప్పిదాలను బట్టి మనం పొందుకునే హింస కాదు అది. క్రీస్తు నిమిత్తం మనం పొందుకునే హింస గురించి. మిమ్మల్ని హింసించే వారిని ఏం చేయాలంటే మనం దీవించుడి కానీ శపింపవద్దు. ఇది మొదటిది.
రెండవది పేతురు భక్తుడు ఇంకో విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, 1 Peter 4:19. పేతురు భక్తుడు అక్కడ ఏం చెప్తున్నాడు? 1 Peter 4:19, పేజ్ నెంబర్ 216. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఇక్కడ ఇంకా బాగా చెప్పారు కదా, దేవుని చిత్త ప్రకారం బాధపడువారు. నువ్వు నీ సొంత అపరాధముల వల్ల నీకు కలిగే బాధల గురించి కాదు, నువ్వు దేవుని చిత్తాన్నే జరిగిస్తున్నావు. అయినా దేవుడు అనుమతించినటువంటి బాధలు, శ్రమలు, కష్టాలు ఏవో వచ్చాయి. అట్లా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. సో 2 విషయాలు చేయాలి. ఒకటి, పగ తీర్చుకోవడం చేయకుండా తిరిగి వాళ్ళని దీవించాలి, పౌలు భక్తుడు చెప్పినట్టు. రెండవది, నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మల్ని అప్పగించాలి. ఇది ఒక రోజు ఒక పూటలో అయిపోయే పని కాదు, నిత్యం జరుగుతూ ఉండాల్సింది. మనం అందులో ఎదగాలి. ఎప్పుడైనా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి, ఎప్పుడైనా ఆయన నిమిత్తం శ్రమ అనుభవించడానికి తృణీకరించిన, సనిగిన సందర్భం మీకు ఒకవేళ జ్ఞాపకం వస్తుంటే నన్ను ఒప్పుకోండి, క్షమించమని అడగండి. ఇంకెప్పుడు అలా చేయనని, భవిష్యత్తులో ఇంకెప్పుడు అలాంటి అవకాశం వచ్చినా తప్పక ఆయనకు లోబడి, నా సిలువను ఎత్తుకొని నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా అని మళ్ళీ మనం ప్రభుకి కమెంట్ చేసుకుందాం. ఒకవేళ అసలు సిలువను ఎత్తుకొని నడిచే అనుభవమే లేదండి అని మీలో ఎవరైనా అంటున్నట్లయితే, అసలు నాకు సిలువ అనుభవమే లేదండి, అనుదినము నా సిలువను ఎత్తుకుని వెళ్ళే అనుభవమే లేదండి, ప్రభువుని వెంబడించే అనుభవమే లేదండి అంటే, అప్పుడు బహుశా నీవు శిష్యులు నడిచే బాటలో లేవేమో. నీకు అర్థమవుతుందా? శిష్యులందరూ, నేను చెప్పేది ఊహించుకోండి, శిష్యులందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడిస్తూ వెళ్తున్నారు ఒక మార్గంలో. ఎక్కడికి? పరలోక మార్గంలో వెళ్తా ఉన్నారు, వాళ్ళ గమ్యం పరలోకం. కానీ నాకు అట్లా సిలువను మోసుకుంటూ వెంబడించే అనుభవం లేదండి అని నువ్వు అంటుంటే, బహుశా నువ్వు ఆ బాటలో లేవేమో, ఇంకేదైనా బాటలో ఉన్నావేమో, దాని గమ్యం వేరేనేమో. శిష్యులైతే తోటి శిష్యులతో పాటు తన సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించే అనుభవం వారికి ఉంటుంది. అటువంటి అనుభవం నీకుందా? పరీక్షించుకోవాలి. మూడవది, మన ఆస్తిపాస్తులన్నింటినీ విడిచిపెట్టాలి. 33వ వచనం, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ప్రాస్పెరిటీ ప్రీచర్స్ కి మంచి వచనం అనమాట. ఈరోజు మీ బంగారంతో, ఒంటి మీద ఉన్న బంగారంతో మొదలు పెట్టండి. ఏంటి దీని భావం ఏంటి? మన దగ్గర ఉన్నవన్నీ విడిచిపెట్టేయాలా? నేటి నుండి ఏమీ లేని బీదవాళ్ళకిలాగా మనం బ్రతకమని తీర్మానించుకోవాలా, బతుకుతామని? లేకపోతే ఆయన శిష్యుడు కానేరడని అంటున్నాడు అంటే చాలా సీరియస్ విషయమే కదా మరి. ఈ మాటల భావం ఏంటి? ప్రతి మనిషి 2 ప్రభువులలో ఎవరో ఒకరికి దాసుడుగా ఉంటాడు. ఎవరా 2 ప్రభువులు? ఎవరెవరు? దేవుడు, ధనము. సిరికి దేవుడు, సిరి దేవుడు, ఈ రెండిట్లో ఏదో ఒక దానికి ప్రతి మనిషి దాసుడుగా ఉన్నాడు కదా. చాలా మంది ఏమంటారు, నేను రెండింటినీ సేవిస్తాను, ఫస్ట్ దేవుడినే పెడతాను కావాలంటే, ఫస్ట్ దేవుడినే, కానీ దేవుడి తర్వాత డబ్బుల్ని కూడా నేను ప్రేమిస్తాను, దానికి కూడా దాసుడుగా ఉంటాడు. యేసుప్రభువు ఏమంటారు? కుదరదు అంటాడు. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు నీ సొత్తు కాదు, వెలబెట్టి కొనబడిన వాడవు. అసలు నాది అని నువ్వు అనుకుంటున్నది ఏది నీది కాదు. అసలు నువ్వు శిష్యుడవైతే నువ్వు ఎప్పుడో క్రీస్తు దాసుడు అయిపోయావు, నీదంటూ ఏది లేదు. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని అర్థం చేయించడం కోసం. ఒకసారి ఒక వ్యక్తి దారిలో వెళ్తూ ఒక ముత్యాలు అమ్మేటువంటి షాప్ కనిపిస్తే అందులోకి వెళ్ళాట. అందులో ముత్యాలన్నీ అన్నీ అక్కడ డిస్ప్లేలో ఉంటాయి కదా, అట్లా కాకుండా ఒక ముత్యం మాత్రం సపరేట్గా పెట్టారనమాట ఒక గ్లాస్ బాక్స్లో. ఎందుకని అడిగితే ఆ షాప్ అతను చెప్తున్నాడు, అది చాలా అరుదైన ముత్యం, అంత తొందరగా దొరకదు, చాలా విలువైనది, అరుదైనది. ఓ అవునా, మరి అది ఇతనికి నచ్చింది బాగా. సరే నేను కొనుక్కోవచ్చా? ఎవరైనా కొనుక్కోవచ్చు, కొనుక్కోవడం ఏముంది, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఎంత ఉంటుంది, ప్రైస్ ఎంత, వెల ఎంత అంటే నువ్వు కలిగి ఉన్నదంతా అని చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు కలిగి ఉన్నదంతా, నీకెంత ఉంటే అంత దాని వేల. నాకు అర్థం కాలేదన్నాడు. సరే నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను, ముందు నీకేముందో మనం చూద్దాం ఫస్ట్ అని ఒక పేపర్ తీసుకొని రాయడం మొదలుపెట్టి
ఫస్ట్ ఫస్ట్ ఏం అడిగాడు, నీ దగ్గర ఎంత ఉన్నాయి ఏముందని అడిగితే బ్యాంకులో ఒక 10 లక్షలు ఉన్నాయి. ఓకే, 10 లక్షలు రాసుకున్నాడు. ఇంకేమున్నాయి, క్యాష్లో అయితే ఒక 1 lakh ఉండొచ్చు రాసుకున్నాడు. ఇంకేమున్నాయి, ఇంకేం లేవు, ఇక నా జేబులో ఒక 10 రూపాయలు చిల్లర ఉన్నాయి అంతే అని తీసి ఇచ్చాడంట, తీసి చూపించాడంట. 10 రూపాయలు రాసుకున్నాడు. ఇంకేమున్నాయి, ఇంకేం లేవు. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? మా ఇంట్లో. ఇల్లుందిగా, ఇల్లుంది కదా. సో ఇల్లుంది కాబట్టి ఎక్కడుంది ఇల్లు, దాని విలువ ఎంత రాసుకున్నాడు. ఇల్లు అయిపోయింది. అరే ఇల్లు తీసేసుకున్నావు, ఇప్పుడు నేను కారులో పడుకోవాలంటే కారు కూడా ఉందా నీకు? అయితే కారు ఎంత, ఎక్కడ ఉంది అది, ఏ కారు, అవన్నీ రాశాడంట. రాసిన తర్వాత నువ్వు ఇప్పుడు నా దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నావు, ఇల్లు తీసేసుకుంటున్నావు, కారు తీసేసుకుంటున్నావు. ఇవన్నీ నువ్వు తీసేసుకుంటే నేను నా భార్య పిల్లలు రోడ్డు మీద పడతామంటే నీ భార్య పిల్లలు కూడా ఉన్నారా? ఇక నుంచి వాళ్ళు కూడా నీ సొంతం కాదు, ఇక వాళ్ళు కూడా నా కిందే ఉండి నాకు పని చేసి పెట్టాలి, నాకు దాసులే అని వాళ్ళ పేర్లు కూడా రాశాడంట. అతనేమో ఇట్లా బిక్కమొహం వేసుకుని చూస్తా ఉన్నాడు, నోరెళ్ళ పెట్టి చూస్తా. అర్రే నేను అసలైంది మర్చిపోయి, నువ్వున్నావు కదా, నువ్వు కూడా నా వాడవే ఇక నుంచి, నీకు కూడా ఇక నుంచి నేనే యజమానిని, నువ్వు నేను చెప్పినట్టే వినాలి, ఇక నువ్వు కూడా నా వాడివే అని చెప్పినప్పుడు అతను ఇంకా అదే షాక్లో ఉన్నాడు అనమాట. షాక్లో అంటే అప్పుడు ఆ షాప్ అతను అన్నాడంట, సరే నీ దగ్గర ఉన్నవన్నీ నువ్వు వాడుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి, అవి నీ దగ్గరే పెట్టుకో, కానీ గుర్తుంచుకో అవసరమైనప్పుడు నువ్వు వాటిని ఖర్చు పెట్టడానికి, అవసరమైతే ఇచ్చేయడానికి కూడా నువ్వు ఎప్పుడూ వెనకాడకూడదు. ఎందుకంటే అవి ఎవరివి, వాడికి యజమాని ఎవరు? నీవు కలిగి ఉన్న వాటికి కాదు, నీకు కూడా ఎవరు యజమాని? అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా నువ్వేం చేయాలా? తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడే నా శిష్యుడు అని యేసు చెప్పిన మాటల అర్థం అదే. కేవలం నీ దశమ భాగానికి మాత్రమే ఆయన ప్రభు కాదు, నువ్వు కలిగి ఉన్న సమస్తానికి ఆయనే ప్రభు. మనం కేవలం గృహ నిర్వాహకులము, వి ఆర్ జస్ట్ మేనేజర్స్. కానీ ప్రతిఫలంగా నువ్వేం పొందుకుంటున్నావు? పరలోకము, నిత్యత్వములో ప్రభువుతో కూడా ఉండటం అనే ఆ విలువైన ముత్యాన్ని నువ్వు పొందుకుంటున్నావు కదా. అయినా మనం కూర్చొని ఈ విషయంలో ఒక నిర్ణయం చేయాలి. అక్కడ ఒక మాట చెప్పారు కదా, కూర్చొని తగులుబడి లెక్క చూసుకోవాలని. ఆ లెక్క చూసుకొని ఆ నిర్ణయం చేయాలి కదా. నా కుటుంబానికి, నా ఆస్తిపాస్తులు, డబ్బంతటికి, నా జీవితం, నా ప్రాణము సహా ఏది నాది కాదు, అన్నింటికీ ఆయనే ప్రభువు అని ఆయనకు అప్పగించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అటువంటి నిర్ణయం నువ్వు గతంలో చేసావా ఆయన వెంబడించాలని? వెల చాలా గొప్పది కదా. శిష్యులు కాని వారు చెల్లించాల్సిన వెల 25 నుంచి 25వ వచనం, 34, 35 వచనాలు కొంచెం క్విక్గా చూద్దాం. 25వ వచనం చూడండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, బహుజన సమూహములు వెళ్తున్నాయంట కదా. ప్రతి పాస్టర్ గారి కాలిది ఇటువంటి గొప్ప జన సమూహాలు తన దగ్గరికి రావాలని. ఎందుకు? వాళ్ళని శిష్యులుగా చేయడం, వాళ్ళని రక్షించడం అనేది చాలా మందికి లేదు. కానీ మైండ్లో అట్లా చాలా మంది వస్తే, గుంపులుగా వస్తే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ బాగా షేర్ అవుతాయని, లైకులు పెరుగుతాయని, దాని ద్వారా డబ్బులు వస్తాయని, ఫేమస్ అవుతారని, ప్రపంచ ప్రఖ్యాత ప్రసంగికులు అవ్వచ్చని. చాలా మంది సక్సెస్ ని అట్లనే కొలుస్తున్నారు కదా, నెంబర్స్ తోటి. ఎంత ఎక్కువ మంది వస్తే అంత సక్సెస్ఫుల్ పాస్టర్. కానీ యేసు అందుకు చాలా విభిన్నంగా ఉంటాడు కదా. ఎంత పెద్ద గుంపులైనా సరే ఆయన్ని మోసం చేయలేరు. ఆయనకు తెలుసు ఎవరెవరు ఎందుకు వస్తున్నారు. చాలా మంది ఎందుకు వస్తున్నారు? కొందరు ఫ్రీ మీల్స్ కోసం వస్తున్నారు. అర్థమైందా మీకు? ఎందుకు వస్తున్నారు? ఉచిత భోజనం. ఈయనతో పాటు తిరుగుతూ ఉంటే ఆయనే పెడతారు కదా మనకి. ఇంకొంతమంది ఎందుకు వస్తున్నారు? స్వస్థతల కోసం వస్తున్నారు, దయ్యాలు పోగొట్టుకోవడానికి, దయ్యాలు వదిలించుకోవడానికి వస్తున్నారు. ఇవన్నీ ఆయనకు తెలీదా? తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. అందుకే అసలు నిజంగా శిష్యులు చెల్లించాల్సిన వేలంటో నేను చెప్తాను, ఇప్పుడు వినండి అని చెప్పి 26వ వచనం నుంచి ఇవన్నీ చెప్పాడు అనమాట. ఇప్పుడు దాకా మనం ధ్యానించినవన్నీ చెప్పాడు. నిజంగా నన్ను వెంబడించాలనుకునే శిష్యుడు ఎవడైనా సరే వాడు చెల్లించాల్సిన వేల ఏంటి అని ఇవన్నీ చెప్తా వచ్చాడు అనమాట, పరీక్షించుకోవడానికి వాడు. అయితే ఇప్పుడు నామకార్థ క్రైస్తవులు అనేకులు నేటి సంఘాల్లో కూడా చాలా పుష్కలంగా ఉన్నారు కదా. ఈ మాట నేను ఎంతో బాధ్యతతో చెప్తున్నాను. ఇటువంటి నామకార్థ క్రైస్తవులు మన మధ్యలో కూడా ఉన్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తుకు లోబడటం లేదు.
మీరు ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు? దేవుణ్ణా? అది సాధ్యం కాదు, అది కుదరని పని. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. రక్షించబడిన ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయినా దానికి తగిన విధంగా ఫలించకుండా ఉండనేరడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదామా? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారంట. ఏమని చెప్పుకుంటున్నారు? నేను క్రిస్టియన్ని అని చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? విశ్వాసం అని చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? పలానా చర్చికి మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము మెంబర్స్ మీ. ఇంకేమని చెప్పుకుంటున్నారు? పలానా చర్చిలో ఎల్డర్ని కూడా నేను అని ఏం చేస్తున్నారు? చెప్పుకుంటున్నారు అంతే. కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారంట. నువ్వు చెప్పుకుంటే క్రైస్తవుడు అయిపోతావా? కాదు. ఈ వాక్యం చాలా మంది అన్బిలీవర్స్కి కూడా చూపించాలి, గుర్తుపెట్టుకొని మార్క్ చేసుకోండి. నీకు అర్థమైందా? క్రైస్తవులు ఏంటి ఇట్లా ఉన్నారు అని క్వశ్చన్ చేస్తారు కదా, ఇదే ఆన్సర్. వాళ్ళు పలానా వాళ్ళు క్రిస్టియన్సేనండి కానీ అట్లా ఉన్నారని చెప్తారు కదా, ఇదే ఆన్సర్. తీతుకు 1:16. వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ నిజంగా వాళ్ళ క్రియల ద్వారా క్రీస్తుని ఎరుగమన్నట్టున్నారు. వాళ్ళు నామకార్థ క్రైస్తవులు అనే వాళ్ళు ఉన్నారు అసలు? ఉన్నారు అసలు? అలాంటి ఒక కేటగిరీ ఉందా బైబిల్లో? అయితే క్రైస్తవులు లేదా క్రైస్తవులు కానివారు, అయితే శిష్యులు లేదా శిష్యులు కానివారు, అంతే. పేరుకు మాత్రం చెప్పుకుంటూ క్రియల్లో, జీవితంలో, బ్రతుకులో మాత్రం యేసును పోలి నడుచుకోకుండా ఏ మారు మనసు లేకుండా ఉంటామంటే వాళ్ళు క్రైస్తవులు అనబడరు. మనకు అర్థం కావడం కోసం మనం నామకార్థ క్రైస్తవులను మనం చెప్పుకుంటున్నాం, పేరు పెట్టుకున్నారు అంతే అని. అలాగే ఇట్లాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు చర్చిల్లో. అలాగే ఇంకొందరు ఏదో ఇమోషనల్గా అప్పటికప్పుడు క్రీస్తుని వెంబడించాలని తీర్మానించుకుంటారు కదా, కానీ తర్వాత ఉపసంహరించుకుంటారు. అటువంటి వారి గతి కూడా ఏమవుతుందో ఆ 2 ఉపమానాల్లో మనం చూసాం కదా. ఏంటది? ఆ గోపురం కట్టేవాడు ముందే లెక్క చూసుకోకపోతే ఏమైంది? దాన్ని కట్టలేకపోయాడు. చివరికి వాడి పరిస్థితి ఏమైంది? ఎగతాళికి గురి అయ్యాడు కదా. అలాగే రాజు ముందే సంధి చేసుకోకపోతే ఎంత తీవ్ర నష్టాన్ని పొందుకుని ఉండేవాడు కదా. అతనే చచ్చిపోయి ఉండేవాడేమో అసలు. ఈ లోకాశలకు లొంగిపోయి క్రీస్తును వెంబడించను అని చెప్పి తప్పిపోయిన, వెనక్కి పారిపోయిన వాళ్ళను చూసి సాతాను ఎంతలా సంతోషిస్తుంటాడో. అదే క్రీస్తును వెంబడించని ప్రతివాడు చెల్లించాల్సిన మూల్యం కూడా ఉంది. అది ఇంకొక ఇల్లస్ట్రేషన్ లో చెప్తున్నాడు చివరి 2 వచనాల్లో 34, 35లో. శిష్యులు చెల్లించాల్సిన వెల చూసాము, ఇప్పుడేం చూస్తున్నాము? శిష్యులు కానివారు, నాకు యేసుప్రభు వద్దు అని క్రియలతో చెప్పేవాళ్లే కానీ, ఏదో నామకార్థంగా క్రీస్తుని వెంబడిస్తున్నాం అనుకునేవాళ్ళు కానీ, లేకపోతే అసలు క్రీస్తుని బహిరంగంగానే మేము క్రీస్తుని వెంబడించాం అని తిరస్కరించేవారు కానీ ఎవరైనా సరే శిష్యులు కాని వారు అందరూ చెల్లించాల్సిన వెల ఏంటి? 34, 35 వాళ్ళు చెల్లించాల్సిన మూల్యం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే అంటే టేస్ట్లెస్, ఉప్పగా ఉండదన్నమాట. ఇంకా దాని టేస్ట్ పోయిందనమాట. దేని వలన దానికి సారం కలుగును? దేని వలన కలగదు. 35 అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు. ఇట్ ఈస్ యూస్లెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పనికి రాదు గనుక దానిని బయట పారవేదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక. తనకు శిష్యుడని చెప్పుకునేవారు తగిన విధంగా జీవించకపోతే అతని వల్ల దేవునికి ఏ రకమైన మహిమైన వస్తుందా? రాదు. ఈ లోకములో అటువంటి వారి వల్ల క్రీస్తు ఏ విధంగానూ ఘనపరచబడి మహిమపరచబడే అవకాశమే లేదు. కాబట్టి దేవుడికి వాడికి ఉపయోగం లేని వాడు దేవుడు ఏం చేస్తాడు? వాడిని తీసుకెళ్లి బయట పారవేస్తాడు. ఎక్కడ పారేస్తాడు చెప్పండి? బయట ఎక్కడ పారేస్తాడు? నరకంలో. క్రీస్తును వెంబడించకుండా ఆయనను తిరస్కరించేవాడు చెల్లించాల్సిన మూల్యం ఇదే, నిత్య నరకానికి తన ప్రాణాన్ని అప్పగించుకోడు. అలా మనలో ఎవరి విషయంలోనూ జరగకూడదని నేను కోరుకుంటున్నాను. నిజమే, యేసుక్రీస్తు మాటలు కఠినంగానే ఉన్నాయి. నిజమైన శిష్యుడు క్రీస్తును కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అది మొదటి విషయం. ఈరోజు మనం చూసుకుందాం, పరీక్షించుకుందాం. నీకు క్రీస్తుకి మధ్యలో ఎవరైనా వస్తున్నారా? ఆయన కంటే నువ్వు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? ఒకవేళ క్రీస్తుకే మొదటి ప్రాధాన్యత అయితే ఆయన వాక్యాన్ని అనుదినం ధ్యానిస్తున్నావా?
ప్రార్థనలో ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆ సహవాసానికి అంతరాయం కలిగించే వాటిని దూరం పెడుతున్నావా? దేవునితో నీ సహవాసాన్ని ఆటంకపరిచే ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. రెండవది, నిజమైన శిష్యుడు అనుదినము తన సిలువనెత్తుకుని ఆయనను వెంబడిస్తాడు. అటువంటి అనుభవం నీకుందా? నిజంగా నువ్వు ఆయనకు సాక్షిగా ఉండి ఆయన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ సిలువ అనుభవం నీకు కూడా తప్పక ఉంటుంది. అటువంటి అనుభవం నీకుందా? ఆయన నామాన్ని మొయ్యాలన్న ఆసక్తి నీకుందా? ఆయన నిమిత్తమై శ్రమ పడాలన్న శ్రమల గురించిన సిద్ధపాటు నీకుందా? వాటికి నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు? సనుగుతున్నావా? గొనుగుతున్నావా? తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒప్పుకొని విడిచిపెట్టు. నా సిలువనెత్తుకొని నేను వెంబడిస్తాను ప్రభువా అని నేను తీర్మానించుకో, కమిట్ చేసుకో. నిజమైన శిష్యుడు తనకు కలిగిందంతా విడిచిపెట్టేస్తాడు. నీ డబ్బులకి, ఆస్తిపాస్తులకి క్రీస్తే ప్రభు అని గుర్తిస్తున్నావా? ఆయన పని కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం ఖర్చు పెడుతున్నావా? లేక సిరికి దాసుడుగా ఉంటున్నావా? ధనాపేక్ష అనే మోసంలో కొట్టుకొని పోతున్నావా? పరీక్షించుకున్నా. నిజమైన శిష్యుడు అన్నింటికంటే, అందరికంటే ఎక్కువగా క్రీస్తునే ప్రేమిస్తాడు. తన జీవితం అంతటితో క్రీస్తుకే ప్రప్రథమ స్థానం ఇస్తాడు. మరి నీ సంగతి ఏంటి? నిజమే, రక్షణ పూర్తిగా ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉచితం. కానీ నువ్వు ఒక్కసారి దాన్ని పొందుకున్నావా? క్రీస్తుకు నీ సమస్తాన్ని అర్పించేస్తావు. క్రీస్తుని నిజంగా వెంబడించాలంటే ముందుగా కూర్చొని అన్నిటికంటే ఎక్కువగా ఆయననే ప్రేమిస్తాను అని దానికోసం చెల్లించాల్సిన వెలను లెక్కేసుకొని, అర్థమవుతుందా మీకు? దానికోసం చెల్లించాల్సిన వెలను లెక్కేసుకొని అది చెల్లించడానికి సిద్ధపడి అప్పుడు ఆయనని వెంబడించు. మీకు తెలుసా, నాకు సువార్త చెప్పిన వ్యక్తి సువార్త మాత్రం చెప్పలేదు. ఇప్పుడు నేను నా కుటుంబంతో వ్యవహరించేటప్పుడు ఈ విషయంలో కుటుంబాన్ని కూడా కాదనేంతలా క్రీస్తు ప్రేమని నేను చూస్ చేసుకోగలిగానంటే యాక్చువల్గా అది సువార్తలో భాగంగానే నాకు సువార్త చెప్పిన వ్యక్తి చెప్పాడు ఈ విషయాలన్నీ. ఏ విషయాలన్నీ? ఒకటి, స్వభావ సిద్ధంగా ఏ మనిషి కంటే కూడా ఎక్కువగా క్రీస్తునే ప్రేమించాలి అనే మార్పు నాలో దేవుడు కలగజేశాడు, మొదటిది. రెండవది, నాకు సువార్త చెప్పిన వ్యక్తి ఆ విషయాలు చెప్పాడు. కుటుంబం వ్యతిరేకిస్తుంది, వాళ్ళకి ఈ సంగతులన్నీ తెలియవు, అర్థం కావు, కాబట్టి నువ్వే ఓపికగా సహించాలి, భరించాలి, అనేక శ్రమల గుండా నీవు పరలోక రాజ్యం చేరాలి అని నాకు సువార్త చెప్పిన వ్యక్తి సువార్తలో భాగంగానే చెప్పాడు. అయితే మొదట్లోనే ఇది చెప్పలేదు. ఫస్ట్ ఎక్కడ బిగిన్ చేస్తాం మనము? నీ అత్యవసరమైన అవసరత ఏంటది? పాపక్షమాపణ. దాన్ని నువ్వు ముందు పొందుకున్నాక, అంగీకరించిన తర్వాత అప్పుడు మనం చేయాల్సిన పని, అల్టిమేట్ మన ఎయిమ్ ఏంటి? ఊరికే సువార్త చెప్పుకుంటూ పోవడం కాదు, శిష్యులనుగా చేయండి. మరి శిష్యుడు అవ్వాలంటే, నిజంగా ఆయన వెంబడించే శిష్యుడు అవ్వాలంటే దానికి ఎంత వెల చెల్లించాలో చెప్పాలి కదా ఎవరైనా. కాబట్టి దాని గురించి తెలుసుకొని ముందే తగులుబడి కూర్చొని లెక్కేసుకొని సిద్ధపడి ఆయనను వెంబడించడానికి ఇంకా ఎవరైనా తీర్మానించుకోకపోతే ఇకపై తీర్మానించుకోవాలని, అటువంటి అనుభవం ఉందా లేదా పరీక్షించుకోవాలని మిగిలిన వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం.